దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి మొరపెడదాం రండి అనే ఈ కార్యక్రమాన్ని 2026వ సంవత్సరంలో మరలా రీస్టార్ట్ చేయడానికి దేవుడు చూపిన మహావాత్సల్యతను బట్టి ప్రభువారిని నేను స్తుతిస్తూ ఉన్నాను. డిసెంబర్ నెలలో ప్రతి దినము గాస్పల్ మీటింగ్స్ ఉన్నందువలన దానిని కొనసాగించలేకపోయాము. కావున 2026వ సంవత్సరంలో ఇటు రీతిగా ఈ దినము కొనసాగించటానికి ప్రభువారు కృప చూపించి ఉన్నారు. దాన్ని బట్టి ప్రభుకే స్తుతి కలుగునుగాక. ఎంతో చక్కగా గత సంవత్సరం అంతటా ఈ మీడియా టీం వారు, అలాగే ఆడియో, వీడియో, మ్యూజికల్స్, అలాగే ఇక్కడ నడిపించిన బృందం అంతటి కూడా ఎంతో చక్కగా లీడింగ్ చేస్తూ, పాడుతూ, వర్షిప్ చేస్తూ, ప్రేయర్ పాయింట్స్ నడిపిస్తూ ఉన్నటువంటి టీం వారందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. కనుక అనేకులకు ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు షేర్ చేయండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించండి. వీలైతే మీ కుటుంబంలో టీవీకి కనెక్షన్ ఇచ్చి మీరు అందరూ కూర్చొని ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించినప్పుడు మనందరి ప్రార్థనలని ప్రభువారు ఆలకించి మన ఇండియా దేశంలో దేవుని కార్యములు బహిర్గతముగా కనబడతాయి. దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని నీతి నెరవేరాలి. కావున ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి ఇలాగా మా సంఘం ద్వారా, పరిచయం ద్వారా ఈ లైవ్ కార్యక్రమం జరుగుతూ ఉందని మీరు షేర్ చేసి మీరు పార్టిసిపేట్ అయ్యి అనేకుల్ని ఈ ప్రార్థనలో కలుసుకునేటట్లుగా మీరు చేయగలిగితే దేవుని పరిచర్యలో మీరు పాలు పొందిన వారు అవుతారు. కాబట్టి ఈ దినం యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 2026వ సంవత్సరానికి గాను దేవుడు ఏం చెప్పాడంటే, సీక్ టు మీ, నన్ను వెదుకు అని చెప్పాడు. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకాలని దేవుడు చెప్పాడు. అంటే గత సంవత్సరాల్లో వెదకలేదని కాదు, ఇంకా ఎక్కువగా వెదకండి అని దేవుడు ఈ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దాన వాక్యాన్ని మనం ఈ యొక్క వారము ప్రారంభించుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము యొక్క భాగాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు చదవండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యంను, ఆయన నీతిని మొదట వెదుకుడి అన్నాడు. ఫస్ట్ ఈ వాక్య భాగాన్ని, వాగ్దాన భాగాన్ని మనం ధ్యానించడానికి ముందుగా ఈ యొక్క వాక్యాన్ని ఎవరికి ఆయన చెప్పారు అనేది మనం చూచినప్పుడు, ఈ యొక్క మాటలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ ప్రసంగంలో చేసినటువంటి మాటలు. కొండ ప్రసంగంలో ఆయన చేస్తున్నప్పుడు ఆయన శిష్యులతో పాటు బహు జన సమూహములు ఆయన బోధన వినడానికి వచ్చారు. ఆయన మాటలను వినడానికి వచ్చినప్పుడు ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ అధ్యాయాలన్నిటిలో ఉన్న మాటలని
యేసు ప్రభుల వారు కొండపైన ప్రసంగంలో ప్రసంగించారు. అయితే ఆ కొండలో ప్రసంగించినటువంటి ఆ ప్రసంగంలో ముఖ్యమైనటువంటి ఒక మాటనే ఈ 2026వ సంవత్సరానికి వాగ్దాన వాక్యముగా ప్రభువారు అనుగ్రహించి ఉన్నాడు. అయితే గమనిద్దాం, ఇక్కడ ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకాలి. వెదికితే ఏమి కలుగుతుందంట? అక్కడ రాయబడి ఉన్నది, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అయితే యేసు ప్రభు వారు దేనిని అనుగ్రహిస్తాను అంటున్నాడు? అసలు ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట వెతకాలి అంటున్నాడు. అయితే ఆయన రాజ్యం ఎక్కడుంది? ఆయన నీతి అంటే ఏంటి? ఎక్కడ కనబడుతూ ఉంది? అయితే గమనించినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన రాజ్యమును గురించిన విషయాలు ఉన్నాయండి. ఆయన రాజ్యము ఎలా ఉంటుంది, ఎప్పుడు రాబోతుంది, ఆయన రాజ్యము ఎలాంటిది అనే అనేక విషయాలని ఆయన తన గ్రంథములోనే రాయించి ఇచ్చాడు అండి. మనమున్నటువంటి ఈ రాజ్యము అది అంతమైపోయే రాజ్యము. ఈ రాజ్యం అంతటా కూడా పాపిష్టి కార్యాలతో నిండిన రాజ్యము. ఇది టెంపరవరీ అయిన రాజ్యము, అపవాది ఏలుతున్న రాజ్యము. అయితే ఈ రాజ్యములో మనం ఉన్నప్పటికీ మనకొక రాజ్యం ఉన్నదని, మనకొక రాజు ఉన్నాడని, ఆ రాజ్యము కొరకు మనము వెదకాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రాజ్యానికి మనం వెతకాలి. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నీతిని మనం వెతకాలి. కాబట్టి రాజ్యము, నీతి మనం వెతకాలి అని దేవుడు సెలవిచ్చాడు. కానీ మానవులు ఆయన రాజ్యమును, ఆయన నీతిని ఎప్పుడు వెతుకుతున్నారు అనంటే, లోకంలో వాళ్ళకు కావలసినవన్నిటిని వెతికి తర్వాత చివరగా ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. మరికొంతమంది ఆయన రాజ్యమును, ఆయన నీతిని పట్టించుకోకుండా లోకాన్ని వెతుకుతున్నటువంటి వారు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. అయితే ఈ విషయాల్ని కొంత విపులంగా మనం ధ్యానం చేసుకుందాం రండి. ఈ మాటలు చెప్పటానికి ముందు ఇవన్నీ అనుగ్రహిస్తాను అని సెలవిచ్చిన దేవుడు వేటిని చెబుతున్నాడో లేఖనంలో మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనములో ఆ మాట ఆరంభిస్తూ ఉన్నారు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆమేన్. ఇక్కడ మనం గమనించినప్పుడు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని వీళ్ళు ఏం చేస్తున్నారంట? చింతిస్తూ ఉన్నారు అని సెలవిస్తున్నాడు. ఒక వ్యక్తికి ఈ భూలోకంలో మనుగడ సాగించాలంటే 3 ప్రాముఖ్యమైనవి అవసరమై ఉంటున్నది. ఒకటి కూడు, రెండవది గుడ్డ, మూడవది నీడ. ఈ 3 మనిషికి ఉంటే మనుగడ సాగిస్తాడు. మొదటిది కూడు ఉండాలి, తర్వాత గుడ్డ ఉండాలి, తర్వాత నీడ ఉండాలి. ఈ 3 మనకు కావాలని ఆయనకు తెలుసు, మనకి ఇవ్వాలని ఆయనకు తెలుసు. కానీ మనుషులు ఆయనను వెతకకుండా దేన్ని వెతుకుతున్నారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో, దీనినే వెతుకుతూ ఉన్నారు. లోకంలో ఉండేవాళ్ళు చింతతో ఉన్నారు. ఎంతగా ఆహారం ఉన్నా వారు చింతే, ఎంతగా వస్త్రాలున్నా వాళ్ళకి చింతే, ఎంతగా ధనమున్నా వాళ్ళకి చింతే. కారణం ఏమిటి? వారు దానినే వెతుకుచున్నారు. అయితే దేవుడు ఏమి చెబుతున్నాడనంటే, అక్కడ 25వ వచనంలో మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుదుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును,
వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. అంటే ఒక మాట మనం గమనించాలా, ప్రాణమునిచ్చింది ఎవరు? దేహమునిచ్చింది ఎవరు? దేవుడే. అంటే ప్రాణం లేకుండా దేహం లేదు, దేహం లేకుండా ప్రాణం లేదు. అప్పుడు ప్రాణి జీవించాలంటే ఆహారం కావాలి, దేహాన్ని కప్పుకోవాలంటే వస్త్రం కావాలి. అప్పుడు ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరు? ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? ఈ ప్రాణం ఇచ్చిన దేవుడు ఆ ప్రాణానికి ఆహారము ఇవ్వాలని తెలీదా? దేహమునిచ్చిన దేవుడు ఆ దేహానికి వస్త్రాలు ఇవ్వాలని తెలీదా? ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆ ప్రాణము ఇచ్చిన దేవుణ్ణి వెతకాలి, ఆ దేహాన్ని ఇచ్చిన దేవుని వెతకాలి. మధ్యలో చూడాలి మనం, మధ్యలో దేహం ఉంది, అటుపక్క వస్త్రం ఉంది, ఇటుపక్క దేవుడు ఉన్నాడు. మన వాళ్ళు ఏం చేశారంటే దేహాన్ని ఇచ్చిన దేవుణ్ణి వెతకడం మానేసి ఆ దేహానికి కావలసిన దానిని వెతుకుతున్నారు ఈరోజు మానవాళి. ఎంత దయనీయమైన పరిస్థితిలో లోకం వెళుతుందో చూడండి. దేహాన్ని ఇచ్చినవాడు దేహానికి వస్త్రాలు ఇవ్వలేడా? ప్రాణాన్ని ఇచ్చినవాడు ప్రాణానికి ఆహారం ఇవ్వలేడా? ఇస్తాడు. కానీ మనుషులు చింతిస్తున్నారు. మనుషులు చింత ఎందుకు తెలుసా? అలాంటి చింతలో ఉండేవాళ్ళు 2 రకాల జనాలు ఉంటారని ఇదే లేఖనంలో ఆయన చూపిస్తున్నాడు. ఎవరు ఆ 2 రకాల జనాలు అని అంటే, మొదటి రకం జనాలు అన్యజనులు అంటున్నాడు. 6వ అధ్యాయము యొక్క 31వ వచనంలో అంటాడు, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు వారు దేవుణ్ణి వెదకరు, దేహం ఇచ్చిన దేవుణ్ణి వెదకరు, ప్రాణమిచ్చిన దేవుణ్ణి వెదకరు, జీవమిచ్చిన దేవుణ్ణి వెదకరు. వారు వేటిని వెతకతారంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుదుమో వీటిని బట్టియే వారు విచారిస్తూ, వీటిని బట్టియే వారు తింటూ వర్షిప్ అంటున్నారు. పనే దేవుడంట, వాళ్ళకి పని చేస్తే దేవుడంట. ఈరోజు వారు దేవుని వెతకటం మానేశారు. అన్యజనులు విచారిస్తారు. అన్యజనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు, నిజ దేవుణ్ణి ఎరగని వారిని అన్యజనులు అంటారు. వారు ముఖాన్ని చూపించరు, వీపును చూపిస్తారు. దేవునికి లోబడనొల్లని వారు. అసలు దేవుడంటే వారు చులకనగా చూసేవారు. దేవుని మందిరం అంటే, దేవుని సేవకులంటే, దేవుని వాక్యం అంటే, దేవుడంటే ఎంతో భయంకరమైన అపహాస్యములు చేసేవారే అన్యజనులు. అయితే ఈ అన్యజనులు చింతిస్తారు, అన్యజనులు విచారిస్తారు. అయితే దేవుణ్ణి నమ్మేవాడు విచారించే అవసరం లేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు మనకేమి కావాలయ్యనో. ఈ మాటలు వింటున్నటువంటి మీకు ఏమి కావాలయ్యనో దేవుడికి తెలుసు. మీకు ఏమి అవసరమో, ఇప్పుడు రేపటికి ఏమి అవసరమో, మీరు ఏ పరిస్థితిలో గుండా ఉన్నారో, మీకు ఏమి కావాలి అని దేవుడికి తెలుసు. కానీ అది ఇచ్చే దేవుణ్ణి వెతకకుండా మీకు ఏమి కావాలనో వాటిని వెతుకుతున్నారు. అందుకే దొరకట్లేదు. అది దొరకాలి అని అంటే దేవుడే అనుగ్రహిస్తేనే దొరుకుతుంది. నీ దేహాన్ని ఇచ్చిన దేవుడు, నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, నీ దేహానికి ఏం కావాలో, నీ జీవితానికి ఏం కావాలో ఎరిగిన దేవుడు, నీకు ఇవ్వాలని తెలిసిన దేవుడు ఎందుకు నీకు ఇవ్వలేదంటే, నువ్వు 24 గంటలు దేవుణ్ణి వెదకక జీవిస్తూ ఉంటారు. వారే అన్యజనులు. ఒక నిమిషం కూడా స్మరించుకోరు. దేవుడంటే వారికి నమ్మకం ఉండదు, దేవుడంటే వారికి విశ్వాసం ఉండదు,
దేవుడంటే వారికి భక్తి ఉండదు. అలాంటి వారికి ఈ లోక సంబంధమైనవి కూడా, మీకు కావలసిన నిత్య అవసరమైనది కూడా కొదువుగా ఉంటుంది. చూడండి, దేవుని వెతకకుండా కొంతమంది పనో ఉద్యోగం అని పోతూ ఉంటారు. అవును, 24 గంటలు వాళ్ళకి వారు సేద్యమని, వ్యవసాయమని, వ్యాపారమని, ఉద్యోగమని, ధనార్జనని పోతూ ఉంటారు. వారిని అడిగి చూడండి, వారి జీవితాల్లో వారు ఆశీర్వాదంగా ఉంటారా? ఒకవేళ మేబీ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందవచ్చు, కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు వాళ్ళు. దేవుని నీతిని పొందలేదు కనుక దేవుని రాజ్యానికి వెళ్ళలేరు వాళ్ళు. ఈ లోకపరమైన ఆశీర్వాదాలు, ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలేనంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఇక్కడ రాయబడింది 2 ఎగ్జాంపుల్స్ దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. మొదటి ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఆ ఎగ్జాంపుల్ని మనం చూడవచ్చు 26వ వచనంలో. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చూడండి, తిండి గురించి చెప్తున్నాడు. తిండి గురించి, ఆహారం గురించి, ఏం తాగుతామో, ఏం తింటామో. ఉదయకాలం టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం ఏం భోజనం తినబోతున్నాం? అయ్యో, మధ్యాహ్నానికి ఏమీ లేదే. ఈరోజు ఎన్నో కుటుంబాలు లేమిలో ఉంటారు. అయ్యో, రాత్రికి ఏమీ లేదే. అయితే దేవుణ్ణి వెదికే వారికి ఆయన ఏ కొదువ పెట్టడట. అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆకాశ పక్షుల్ని మీరు చూడండి, అవి విత్తదు, కొయ్యదు, అవి కూర్చదు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడంట. అయితే చెబుతూ ఒక మాట అంటాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఈ యొక్క ఆకాశ పక్షుల్నే పరలోకపు తండ్రి పోషిస్తూ ఉంటే, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన మానవులారా, మిమ్మల్ని నేను పోషించలేనా అంటున్నాడు ఆయన. అయితే ఈ పక్షులకి, మానవులకి తేడా ఏం తెలుసా? దేవుని నోటి ద్వారా చేయబడినటువంటి ఈ పక్షులు, దేవుని నోటి ద్వారా చేయబడినవి దేవునికి మొదటి స్థానం ఇస్తున్నాయి. దేవుణ్ణి పిలుస్తున్నాయి, అవి దేవుని వైపు చూస్తున్నాయి అవి. కానీ దేవుని చేతుల చేత చేయబడిన మానవాళి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మీద ఆధారపడకుండా తన మీదనే ఆధారపడుతున్నాడు, ధనం మీద ఆధారపడుతున్నాడు, తన వర్క్ మీద ఆధారపడుతున్నాడు. అందుకే వాడికి ఏం లేదు, కొదువ, లేమి. ఆకాశ పక్షులు విత్తవు, కొయ్యవు, కూర్చవు, కానీ తింటున్నాయి, తృప్తిగా తింటున్నాయి. కానీ మనుష్యుడో ఈరోజు చింతలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. కారణం ఏమిటి? తిండి లేక, వస్త్రం లేక. ఎందుకు అనంటే వారి జీవితంలో దేవుడు లేడు. మా జీవితంలో కూడా మా ఫాదర్, అలాగే మా తాతగారు, వారు ఎంతో వ్యాపారం చేసేవారు. కొబ్బరి వ్యాపారం, మామిడికాయల వ్యాపారం, వ్యవసాయం, ఇలాగ ఎంతో చేసేవారు. రాసులుగా ఉండేవి. కానీ మిగిలింది అప్పులే, మిగిలింది నెమ్మది లేదు, ఆశీర్వాదం లేదు. ఎందుకు తెలుసా? దేవుడు లేడు వాళ్ళ జీవితంలో. దేవునికి ప్రాధాన్యత లేదు. దేవుణ్ణి వెతికేవారు కాదు, దేవుని మాట వినేవారు కాదు, దేవునికి మొదటి స్థానం జీవితంలో ఇచ్చేవారు కాదు. 24 గంటలు వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, పనులు, ఇలాగే ఎంతోమంది ఈనాడు కూడా జీవిస్తున్నారు. దేవుడు లేని వ్యాపారం, దేవుడు లేని ఉద్యోగం, దేవుడు లేని కుటుంబం, దేవుడు లేని వ్యవసాయం, దేవునికి ప్రాధాన్యత లేని ఏ కుటుంబం అది నిలబడదు, ఏ రాజ్యమైనా నిలబడదు. అందుకే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి, చిన్నదో పెద్దదో మొదటి స్థానం ఇచ్చి ఎవరైతే చేస్తారో
వారు కడుపు నిండా అన్నం తింటారు, వారికి వస్త్రాలు లేమి ఉండదు. వారిని దేవుడు సమృద్ధిగా ఆకాశ పక్షుల కంటే బహు శ్రేష్ఠులు వారిని పోషిస్తాడు. ఒకవేళ దేవుని వెతకని వారలారా, దేవుని వైపు తిరగని వారలారా, ఈరోజే బహుశ్రేష్ఠులైన మీ జీవితాన్ని ఎందుకు దేవుని వెతకక జీవిస్తున్నారు? ఈరోజే మార్చబడండి. ఆకాశ పక్షుల్నే పోషిస్తున్నాడు. కీర్తనలు 145 కీర్తనలో మీరు చూస్తే ఇక్కడ రాయబడింది, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, వాటికి నువ్వు ఆహారం ఇస్తున్నావు అంటున్నాడు దేవుడు. 145వ కీర్తన 15వ వచనంలో, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చూడండి ప్రియమైన వారలారా, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. అయితే మానవుల కన్నులు ఉదయం లేస్తే ఎవరి వైపు చూస్తున్నారు? ఆ సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తున్నారా? ఆయనను పిలుస్తున్నారా? ఆయనను ఆహ్వానిస్తున్నారా జీవితంలోకి? లేదండి. కనీసం సంఘాలలో కూడికలు పెట్టినప్పుడు దేవుని దగ్గరకు రండి అంటే రావట్లేదు ఈరోజు. అలాగా దేవుని దగ్గర రాక, మందిరాలకు రాక, ఉపవాస ప్రార్థనలకు రాకుండా, రాత్రి ప్రార్థనలకు రాకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, ఉద్యోగం పని అని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది కోటీశ్వరులు అయిపోయి ఉన్నారు. దేవుడు లేని జీవితంలో ఎంతమంది జీవితంలో నెమ్మది ఉన్నది? దేవుడికి తావివ్వని జీవితంలో ఎంతమందికి సంతోషం ఉన్నది? నీ ఉద్యోగం సంతోషం ఇస్తుందా? నీ పదవి నీకు సంతోషం ఇస్తూ ఉందా? నీ వ్యవసాయానికి సంతోషం ఇస్తూ ఉందా? దేవుడు లేని ఏ కుటుంబం అయినా అది వల్లకాడుగా ఉంటుంది. దేవుడు లేని ఏ కుటుంబంలో అయినా గొడవలు, సమస్యలు ఉంటుంది, లేమి ఉంటుంది. అయితే జీవులు చూస్తున్నాయి, అందుకే వాటిని పోషిస్తున్నాడు పరలోకపు తండ్రి. మనుషులు చూసేదానికి నో టైం, నాకు టైం లేదు. అయ్యా, నువ్వు పనికి వెళ్తున్నావు, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, నువ్వు సంపాదించగలుగుతున్నావు. నీకు దేవుడు జీవం ఇస్తేనే, పనులను ఇస్తేనే నువ్వు సంపాదిస్తున్నావు. కానీ దేవుడి కంటే పని ముఖ్యమైపోయింది మనుషులకి. సరే, అలా సంపాదించి ఎంత కుబేరులయ్యారు. అవ్వట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు లేకుండా ఎవ్వరూ దీవించబడలేరు. అందుకే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులయ్యా. దేవుని వెతకండి, దేవుడికి ఒక స్థానం ఇవ్వండి, నీ సమయాన్ని ఇవ్వండి, నీ జీవితాన్ని ఇవ్వండి, నీ బ్రతుకునివ్వండి. అవన్నీ ఇస్తాడు ఆయన, అవన్నీ ఇస్తాడు. దానిని వెతకకుండా ఈరోజు చాలామంది 147వ కీర్తనలో కూడా ఒక మాట ఇలాగ రాయబడి ఉన్నది 9వ వచనంలో, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. చూడండి, ఆయన ఆహారం ఇస్తున్నాడండి. ఆయన పోలికలు కలగచేయబడలేవవి, మాటతో చెబితే అయ్యాయి. వాటినే ఇంత అక్కరగా పోషిస్తున్నాడంటే మన దేవుడు. ఆయన పోలికలు కలగచేసిన నిన్ను నన్ను ఎంతగా ఆయన పోషిస్తాడు. కానీ దానికోసం వెతుకులాడుతున్నారు, కానీ దేవుని రాజ్యాన్ని వెతకటానికి సమయం లేదు, దేవుని నీతిని వెతకటానికి సమయం లేదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. 2వ ఎగ్జాంపుల్ చూద్దాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2వ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. 28వ వచనములో, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సాలమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. ఆమేన్. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు.
ఆహారానికి ఆకాశ పక్షుల్ని ఉదాహరణగా చెప్పాడు. వస్త్రాలకి అడవి పువ్వులను ఉదాహరణగా చెప్తా ఉన్నాడు. అడవి పువ్వులు అవి కష్టపడవు, వడకవు, కానీ సమస్త వైభవము చేత అలంకరిస్తున్నాడు. నేడుండి రేపటికి పొయ్యిలో వేయబడే గడ్డి పువ్వునే ఇంత అలంకరిస్తున్నాడంటే, నా చేత సృష్టించబడిన మిమ్ములను నేను వస్త్రములతో అలంకరించలేనా అంటున్నాడు. ఎవరంట వాళ్ళు? అల్ప విశ్వాసులారా, దేవుణ్ణి వెదక్కుండా, దేవుని దగ్గరకు రాకుండా, తిండి కోసరం, తాగుడు కోసరం, వస్త్రాల కోసరం పరిగెడుతూ ఉన్నారు ఈరోజు లోకంలో ప్రజలు. అయ్యా, ఈ లోకంలో నువ్వు తిండి కోసరం, తినడానికోసరం, త్రాగడానికోసరం, వస్త్రాల కోసరం, ధనం కోసరం పరిగెడుతూ ఉండవచ్చు. ఒకరోజు నీ కళ్ళు మూసుకుంటే నిత్య జీవానికి వెళ్తావా? దేవుని రాజ్యం అంటే ఏమో తెలియదు నీకు. దేవుని రాజ్యమునకు ఆయుత్తం అవ్వలేదు నువ్వు. దేవుని రాజ్య సువార్తను వినలేదు నువ్వు. దేవుని మాటలకి చోటు ఇవ్వలేదు నువ్వు. అలాగా దేవుని రాజ్యం గురించి తెలియని వాడికి దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాడు? ఈ లోకంలో ఉండే ప్రతివాడు ఈ లోక రాజ్యాన్ని కాదు వెతకాల్సింది, పరలోక రాజ్యాన్ని. ఆ పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది? ఆ పరలోక రాజ్యానికి రాజు ఎవడు? ఎవరా రాజు పరలోకానికి? ఈరోజు తెలుసుకోకుండా జీవిస్తున్నారు. ఆ రాజ్యం వెతకడం అంటే ఏమిటి? పరలోక రాజ్యం ఉంది నాయనా. ఆ రాజ్యమే నిత్య రాజ్యం, సత్యరాజ్యం, శాశ్వత రాజ్యం, ఎప్పుడు ఉండే రాజ్యం, అన్యాయం లేని రాజ్యం, అసత్యం లేని రాజ్యం, మోసం లేని రాజ్యం, అపవాది లేని రాజ్యం, దేవుడు ఉండే రాజ్యం. ఆ రాజ్యం కోసరం ఈ లోక రాజ్యంలో ఉన్న మీరు ఆ రాజ్యానికి సిద్ధపడండిరా నాయనా అని దేవుడు నా రాజ్యాన్ని వెతుకు అన్నాడు. ఇది వెతకడం మానేసి మనోళ్ళు లోక రాజ్యాలు వెతుకుతూ ఉన్నారండి. అర్థం కాలే, అనేక క్రైస్తవులకు అర్థం కాలే. ఆ రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యం గురించి, ఆయన నీతి గురించి బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడు అవ్వాలో, ఒక వ్యక్తి ఆ రాజ్యానికి ఎలా సిద్ధపడాలో. కాబట్టి రాజ్యం నీతిని వెతకాలంటే ఏడో పోయి ఊరిలో వెతికేది కాదు, వీధుల్లో వెతికేది కాదు, మనుషుల దగ్గర వెతికేది కాదు. ఆయన రాజ్యమును గురించినటువంటి వివరణలు బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో ఆయన రాజ్యాన్ని గురించి వెతకండి, ఆయన నీతిని గురించి వెతకండి. అప్పుడు ఎంతగా వెతికి తెలుసుకొని మార్చుకొని మనము ఆయత్తపడతామో అవన్నీ, నీకు కావలసినవన్నీ దొరుకుతాయి. దాన్ని వదిలేసి ఈరోజు ఆయన రాజ్యమునకు సిద్ధపడడానికి ఆలయానికి రావాలి, ఆయన రాజ్య సువార్తను వినడానికే దేవుని సన్నిధికి రావాలి. ఎంతమంది జీవితంలో ఎప్పుడు వస్తారంటే మనోళ్ళు వ్యాధి ముదిరినప్పుడు వస్తాడు దేవుడు కావాలని. వాడు సమస్యలు ముదిరినప్పుడు, వాడు దాటిపోయినప్పుడు, వాడిని చెయ్యి అప్పుడు వస్తాడు దేవుని దగ్గరికి. ఇంకా మరణ అవస్థలు ఉండేటప్పుడు వస్తాడు దేవుని దగ్గరికి. ఎందుకు తెలుసా? ఇంక వాడి వల్ల కాదు కాబట్టి. చేతులు నిండా డబ్బు ఉండేటప్పుడు రాడో, అంతా జోబులు ఖాళీ అయినప్పుడు వస్తాడు దేవుని దగ్గరికి. అప్పు సమస్యలు అయిపోయి కూరుకుపోయినప్పుడు వస్తాడు దేవుని దగ్గరికి. సర్వం కోల్పోయినప్పుడు వస్తాడు దేవుని దగ్గరికి. ముందుగానే కోల్పోకముందే రారా నాయనా అని దేవుడు పిలిచాడు. ఎంతమంది అప్పుడు వస్తారు? నీ ఉద్యోగం ఊడిపోకముందే ఉద్యోగం చేసుకుంటూ దేవునికి స్థావీరు అంటాడు. మనోడు ఉద్యోగం లేనప్పుడు భలే భక్తి ఉంటుంది. ఉద్యోగం రాగానే చేతుల నిండా జీతం చేయగానే ఇంకా నో లీవ్ ఇవ్వలేదంటాడు కంపెనీలో. వారు వీరు ఆటంకం చేస్తున్నారంటాడు, సాకులు చెప్తాడు. ఎందుకనంటే కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయినాడు. ఇంకే నాకు తిండి కొదులేదు, నాకు ఇంకే నాకు వస్త్రాలు కొదులేదు, ఇంకే నాకు లగ్జరీ కారు ఉంది, ఇంకేమి నాకు లగ్జరీ హౌస్ కట్టేశాను, ఇంకేమి నాకు లగ్జరీ జీవితం ఉంది అని చెప్పి ఈరోజు లోక కార్యాలను సంపాదించేమని పెద్ద విర్రవీగుతున్నారు చాలామంది. ఒకే నిమిషంలో అన్నీ వెళ్ళిపోతాయి, ఒకే నిమిషంలో వెళ్ళిపోతాయి. కనుక ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేవాడే ఆయన రాజ్యంలోకి వస్తాడు. ఆయన ఇచ్చిన నీతిని సంపాదించేవాడే ఆ నీతి రాజ్యంలోనికి వస్తాడు.
అదే ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం. ఆహారాన్ని వెతికేది కాదు, వస్త్రాలను వెతికేది కాదు, ధనాన్ని వెతికేది కాదు, పేరు ప్రతిష్టలను వెతికేది కాదు, లోకాన్ని వెతికేది కాదు. మొదటగా దేవుణ్ణి వెతకాలి. ఫస్ట్ దేవుణ్ణి వెతకాలి. ఫస్ట్ స్థానం ఆయనకే ఇవ్వాలి. జీవితంలో ప్రాముఖ్యత ఆయనకే ఇవ్వాలి, ప్రాధాన్యత ఆయనకే ఇవ్వాలి. అలా ఎవరైతే ఇస్తారో ఈ 2026 సంవత్సరంలో ఏ కొదువు లేదు, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మీకు అవన్నీ ఇస్తాడు. 2025లో నువ్వు సాధించలేనివి, పొందుకోలేనివి, పోగొట్టుకున్నవి, వదులుకున్నవి ఖచ్చితంగా నువ్వు సాధించాలంటే ఈ 2026 సంవత్సరంలో దేవుడు అనుగ్రహిస్తాను, నువ్వు పొందుకోగలవు. దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే వారికి. కావున ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతకండి. కాబట్టి దేహం ఇచ్చిన దేవుడు ముఖ్యం, ప్రాణం ఇచ్చిన దేవుడు ముఖ్యం. ఆ ప్రాణానికి ఆహారం కావాలని ఆయనకు తెలుసు, ఆ దేహానికి వస్త్రం కావాలని ఆయనకు తెలుసు. నువ్వు వెతకాల్సింది వస్త్రానికి కాదు, నువ్వు వెతకాల్సింది ఆహారానికి కాదు. ఆహారమును, ప్రాణమును, దేహమును ఇచ్చిన దేవుని వెతకాలి. ఆయనను వెతికావంటే నీ ప్రాణానికి కావాల్సింది వస్తుంది, నీ శరీరానికి కావాల్సి వస్తుంది, నీ జీవితానికి కావాల్సి వస్తుంది. ఈ లోకంలో నీకేం కావాలో అన్నీ వస్తుంది. దాన్ని వదిలేసి నీకేం కావాలో వెతికితే రాదు. నీకేం కావాలో వాటిని వెతుకుతున్నావు. నీకేం కావాలో వాటిని ఇచ్చేది దేవుడు. ఆయనను వెతకండి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వండి, ఆయనకు ముఖ్యత్వం ఇవ్వండి. ఎవరు అలా ఇస్తారో వారి జీవితంలో దేవుడు గొప్పటి దీవెనలను దయచేస్తాడు. కావున ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారో తెలియదు, కానీ తర్వాత ఎంతమంది చూస్తారో తెలియదు, కానీ అందరం కూడా ప్రార్థన చేయబోతున్నాం. దేవా, నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా, నీ నీతిని వెతుకుతానయ్యా, మొదట వెతుకుతానయ్యా. చాలామంది చివరగా అన్ని పనులు, పాటలు అన్నీ చూసుకున్న తర్వాత ఆరాధనకు కూడా ఆమేన్ అనేటప్పుడు వస్తారు. ఎందుకనంటే నిర్విసారం, ఎందుకంటే బద్ధకం. చూసుకుందాంలే, దేవుని సన్నిధే కదా. ఈరోజు చాలామంది భయం లేదు, ఒళ్ళులో భయం లేదు. అలాంటి వారందరి జీవితంలో లేమి, కొదువ. అందుకే వారి జీవితంలో అద్భుతం లేదు. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ పరిపూర్ణ విడుదల, స్వస్థత కలగాలంటే యేసుకి ప్రాధాన్యత మొదటి స్థానం ఇవ్వు. ఎంతమంది ఇవ్వబోతున్నారో వారి జీవితంలో మిరాకిల్స్ చేస్తాడు ఆయన. అందరు కూడా కళ్ళు మూస్తారా? ప్రార్థన చేస్తాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మొదట నీ రాజ్యాన్ని, నీతిని వెతకాలని నేర్పించారు ప్రభువా. అయితే లోకంలో ఉండేవారు నీ రాజ్యాన్ని కాకుండా తమ రాజ్యాన్ని తమ కోసం వెతుకుతున్నారు. అందుకే వారు కావలసినవన్నీ కూడా వారు పొందుకోలేక ఎంతో ఇబ్బంది పాలవుతున్నారు ప్రభువా. ఇప్పటికే 2025వ సంవత్సరం అంతటా వెతికారు, కానీ దొరకలేదు వారికి. ఎంతోమంది ఈరోజు లేమిలో, కొదువులో, దరిద్రంలో ఉంటున్నారు తండ్రి. నీకు ఇవ్వవలసిన స్థానం, నీకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, నీకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, మీకు ఇవ్వవలసినటువంటి తండ్రి ఇవ్వకుండా మొదటగా ఏదో దేవుడు కావాలి, నేను వెతుకుతున్నానని చిట్ట చివరన ఏదో ఒక నోటి ద్వారా, పెదవుల ద్వారా ముఖస్తుతులు చేసి వెతికేవారు ఎక్కువ మంది నాన్న. వారందరినీ మార్చి ఆకర్షించండి ప్రభువా. నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికేవారుగా ప్రతి ఒక్కరిని, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మార్చి మార్చి వారి బ్రతుకుల్ని ఉద్ధరించి, కట్టి, లేవనెత్తి ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో, నీ స్వస్థతతో నింపండి. ప్రతి వారిలో ఒక మార్పుని పరిశుద్ధాత్ముడు కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎవరెవరైతే పొందుకోలేకపోయారు గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలో అయినా పొందుకొనున్నట్లు నీ వైపు వారి హృదయాలు, వారి తలంపులు, వారి మార్గాలు, వాళ్ళ బ్రతుకులు తిరుగునట్లుగా క్రియ జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పడిన వారిని లేవనెత్తండి, చెడిన వారిని కడిగి శుద్ధి చేయండి. దేవా, అస్వస్థతలో ఉండేవారిని స్వస్థపరచండి, అనారోగ్యంలో ఉండేవారిని లేవనెత్తండి. పిశాసి కట్లతో బందీలుగా ఉండే కట్లను త్రంపి విడుదలను ప్రకటిస్తూ ఉంటున్నాం.
కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని, గొడవలు తీసుకొచ్చి అపవాదిని కట్టి బంధిస్తున్నాం. రేపు జరగనై ఉన్న ఆరాధనల్లో అనేకులు వచ్చి నీ నామాన్ని మహిమపరచినట్లు, నేను ఆరాధించినట్లు, నేను కొనియాడినట్లు, నేను ఘనపరచినట్లుగా మార్చండి దేవా. ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో నీ సన్నిధి, నీ ప్రసన్నత దిగి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే నీ నామాన్ని మహిమపరచుకోండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్దాం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యంలో దేనిని మరొకము. ఆమేన్. ఆశీర్వాదములు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం, దేవునికి మొరపెడదామనే కార్యక్రమాన్ని వీక్షించిన లైవ్ ఉండి తీసిన బృందంతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ పర్యంతంతోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ప్రతి శనివారం ఈ లైవ్ కార్యక్రమంలో అనేకుల్ని పోగు చేయండి, కలుసుకోండి. దేవుడు అనేక మాటల చేత మిమ్మల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.